మొత్తం కూడా అక్కడ ఉన్న 20 షిప్పుల్ని కూడా చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ని అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆర్మీ చీఫ్ ను చేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సరిగా రెస్పాండ్ కావట్లేదంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ షాహిర్ షంషద్ మీర్జాగా కొత్త ఆర్మీ చీఫ్ ను ఇప్పుడు షాహిర్ షంషద్ మీర్జాను నియమించినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను పూర్తిగా విఫలమయ్యారు భారత దాడుల దృష్ట్యా అని చెప్పి చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే క్వెట్టా, పాకిస్తాన్ లో ఉన్న మరొక పోర్ట్ క్వెట్టాను అటాక్ చేస్తున్నాయి. బాంబ్ బ్లాస్ట్ అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. భారత ఆర్మీ పీఓకేలో 60 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. పాకిస్తాన్ సైనిక అధికారి ఆసిమ్ మునీర్ ఇంటిని ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా లేపేసినట్టుగా తెలుస్తోంది. కరాచీ పోర్టు పూర్తిగా కూడా ధ్వంసం చేసింది. 24 గంటల్లోనే మొత్తం అధికారులు పాకిస్తాన్ నుంచి లాహోర్ నుంచి బహ్రెయిన్ కు పారిపోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఢిల్లీలో హై అలర్ట్ ఇష్యూ చేశారు. ఇండియా గేట్ దగ్గర పూర్తిగా అక్కడ ఖాళీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 పాకిస్తాన్ ఫైటర్ జెట్లని భారత దేశం కూల్చింది. పఠాన్ కోట్ సెక్టార్, అదేవిధంగా జైసల్మీర్, ఈ రెండే ఇట్లా కూడా ఫైటర్ జెట్లు కూల్చింది. ఇద్దరు పైలట్లు ప్రస్తుతం మన కస్టడీలో ఉన్నారు. ఇద్దరు పైలట్లు సేమ్ అభినందన్ వర్ధమాన్ విషయంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇద్దరు పైలట్లు పూర్తిగా మన కస్టడీలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నేవీ రంగంలోకి దిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ గుండెకాయ అయిన కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఒక్క రోజులోనే పాకిస్తాన్ ను భారత్ ఆటలాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. మొత్తం 3 యుద్ధ విమానాలు కూల్చేశారు. ఫైటర్ జెట్ F-16 ని కూల్చేశారు. 2 JF-17 యుద్ధ విమానాలు కూల్చేశారు. 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసినా ఎటువంటి నష్టం జరగలేదు. పాక్ దాడుల్ని భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. అవన్నిటి మీద దాడి చేసిన ఇమ్మీడియట్ గా మనం చేసిన పరిస్థితి. సో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక విధమైన దారుణమైన పరిస్థితి. నేను ఒకసారి కరాచీ పోర్టు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. కరాచీ పోర్ట్ లో ఎటువంటి పరిస్థితి ఉందో నేను చూపిస్తాను. కరాచీ పోర్టు పూర్తిగా డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక కరాచీ పోర్ట్లో దృశ్యాలు ఒక విధంగా చెప్పాలంటే కరాచీ పోర్టుకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి మనం చూద్దాం. ఇటువైపు కెమెరామెన్ కనుక ప్యాన్ చేస్తే కరాచీ పోర్ట్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. కరాచీ పోర్టు మొత్తం తగలబడిపోతుంది. ప్రధానమైన పోర్టు, అత్యంత ప్రధానమైన పోర్టును మొత్తం సర్వనాశనం చేసింది మన భారత నావీ. ఐఎన్ఎస్ విక్రాంత్ సత్తా ఏంటి అన్నది మనం ఇప్పుడు చూసాం. సో ముంబైలో కూడా మన వాళ్ళు హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు కౌంటర్ అటాక్ దిగుతా అన్నది దిగే నేపథ్యంలో అని చెప్తున్న పరిస్థితి. తర్వాత లాహోర్ తర్వాత మిగతా చోట్ల కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని పూర్తిగా పారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. షహబాజ్ షరీఫ్ తన నివాసం మొదలుపెట్టి పారిపోవాల్సిన సిచ్యువేషన్ కూడా అందిన పరిస్థితి. అట్లాగే ఆసిమ్ మునీర్ ను కస్టడీలోకి తీసుకొని అతను పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ సంఘటన ఏదైతే ఉందో ఆసిమ్ మునీర్ కస్టడీలోకి తీసుకొని సంషాద్ మీర్జా అనే వ్యక్తి కొత్తగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ గా అయ్యే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ సైబర్ అటాక్ కు దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సైబర్ అటాక్ దిగే నేపథ్యంలో మన వాళ్ళు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు. షహబాజ్ షరీఫ్ నివాసం దగ్గర ఇస్లామాబాద్ లో అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. దాంతో షహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న
పరిస్థితి, మాసివ్ డిస్ట్రక్షన్ పూర్తిగా జరుగుతున్న పరిస్థితి. తర్వాత మొత్తం ఒక 24 గంటల్లోనే ఈ విధమైన పరిస్థితి. కరాచీ పోర్టు మీద 12 బడే ధమాకే హుయే. అండ్ అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది, యుద్ధం నుంచి తప్పుకో పాకిస్తాన్, నువ్వు భారతదేశానికి చర్చలకు సిద్ధమని ప్రకటించు అని అమెరికా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. లాహోర్ మీద భారతదేశం పెద్ద హమలా చేసింది. పాకిస్తాన్ పైలట్ ను అఖ్నూర్ సెక్టార్ లో పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా పట్టుకుంది. తర్వాత అరేబియా సముద్రం నుంచి సీదా పాకిస్తాన్ వైపుగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్లిన పరిస్థితి. జైసల్మీర్ నుంచి కూడా పాకిస్తాన్ పైలట్ ఒకళ్ళు, మొత్తం అఖ్నూర్ సెక్టార్ లో ఒక పాకిస్తాన్ పైలట్, జైసల్మీర్ లో కూడా ఒక పాకిస్తాన్ ను పైలట్ పట్టుకుంది. పాకిస్తాన్ బహిరంగంగా అంగీకరించింది F-16 యుద్ధ విమానాలు కానీ తర్వాత JF-17 రెండు కూడా భారత్ నేల కూల్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు దాన్ని చెప్పారంటే ముఖ్యంగా దాన్ని ఎందుకు బహిరంగంగా వెల్లడించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా F-16 యుద్ధ విమానాల్ని భారత్తో యుద్ధంలో వినియోగించరాదు. ఇది అమెరికా కండిషన్. కేవలం తాలిబాన్ సంబంధించిన అటాక్స్ మీదే లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన విషయంలోనే వినాల్సిన పరిస్థితి. సో కాళరాత్రి వేళ మొత్తం పాకిస్తాన్ ప్రధాని పారిపోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా బంగ్లాదేశ్ లో షేక్ హసీనా వాసిద్ ఏ విధంగా పారిపోయారు, అదేవిధంగా అర్ధరాత్రి పూట షాబాజ్ షరీఫ్, బీరాలు పలికిన షాబాజ్ షరీఫ్ ఇంటి దాట పట్టిన పరిస్థితి. రావల్పిండిలోని ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తిగా మన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఆసిమ్ మునీర్